హాయ్ వ్యూవర్స్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించి ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ ట్వీట్ కూడా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. విజయసాయి రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలో కూడా చేరడం లేదు. వేరే పదవిలో గాని ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పి విజయసాయి రెడ్డి తెలిపారు. అలానే ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు కూడా ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడే. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు విజయసాయి రెడ్డి ఒక సుదీర్ఘ ట్వీట్ అయితే రాసుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి గారి రాజీనామాకు సంబంధించి ప్రధాన కారణం ఏమి ఉంటుంది? ఓ పక్కన బీజేపీ వాళ్ళు ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానిస్తారని చెప్పి ఒక రకమైన ఊహాగానాలు కూడా కొన్ని రోజుల నుంచి వింటూనే ఉన్నాం. సో ఒక సందిగ్ధ అవస్థలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ బీజేపీకి అయితే జగన్ కి పూర్తిగా దూరం అయిపోతాం అనే ఒక డైలమాలో కూడా విజయసాయి రెడ్డి గారు పడినట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఒక డైలమా సిచ్యువేషన్ లో, ఒక సందిగ్ధ అవస్థలో విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి క్రిటిక్స్ నుంచి, అలానే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న సమాచారం. సో ఓవరాల్ గా విజయసాయి రెడ్డి గారి రాజీనామాకు సంబంధించి సమాచారమే.